సార్లు ఆల్రెడీ చాలా వరకు మాట్లాడినటువంటి ఉద్యోగస్తులు వీడియోస్ అనేది పెట్టారు ఆ అంశం మీద. ఎస్ ఎస్ మేము రెండు చేతులతోటి ఓట్లు వేయించాము. ఈ రెండు చేతులతోటి మేము లెప్పలు వేసుకుంటున్నాం అనే పరిస్థితిలో ఉద్యోగ నాయకులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది, ఉద్యోగస్తులు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఈ రోజు ఉంది. వాస్తవానికి అనేక సందర్భాల్లో వాళ్ళు మాట్లాడారు. ఏమనంటే గత ప్రభుత్వం ఫిట్మెంట్ విషయంలో కానీ, లేకపోతే జీతాలు సరైనటువంటి సమయానికి ఇవ్వటంలో కానీ, అనేకమైనటువంటి రాయితీలు ఇవ్వటంలో కానీ, లేకపోతే మమ్మల్ని ముఖ్యంగా గౌరవించటంలో కానీ, ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు చాలా సక్రమంగా చూసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇంతకంటే ఎక్కువ చేస్తాడని మాకు నమ్మబలికేడు కాదు. సిపిఎస్ రద్దు చేసే విషయంలో కానివ్వండి, ఫిట్మెంట్ ఇచ్చేటువంటి విషయంలో కానివ్వండి, మిగతా మమ్మల్ని బాగా అందలం ఎక్కిస్తాడనుకొని మేము ఓట్లు వేయించిన మాట నిజమే. కాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి విషయంలో పూర్తిగా యూటర్న్ తీసుకున్నాడు. సిపిఎస్ రద్దు చేస్తారన్నటువంటి మనిషి ఆ రోజు చాలా తేలిగ్గా చెప్పాడు ఆ విషయాన్ని. సిపిఎస్ రద్దే కదన్నా, అది తీసేయండి, మన గవర్నమెంట్ వస్తే అది వారం రోజుల్లోనే తీసేస్తాము అని చెప్పిన తర్వాత ప్రభుత్వం వచ్చినటువంటి వారం రోజుల్లోనే దాని మీద నాకు పెద్దగా అవగాహన లేదు, ఏదో మాట్లాడేదని మాట్లాడినటువంటి పరిస్థితి. తర్వాత ధరలు ఏ విధంగా పెరుగుతాయో ఆ ధరలను దృష్టిలో పెట్టుకొని ఫిట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ధరలు ఏ విధంగా ఉన్నాయో, ఈ రోజు కనుక ప్రభుత్వం నిత్యావసర ధరలు ఏ విధంగా ఉన్నాయో, అట్లాగే రెంటులు ఏ విధంగా పెరిగినాయో, వీటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఫిట్మెంట్ ఇవ్వాల్సింది పోయి ఇవ్వకపోగా బెదిరించేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. మీరు కనుక చూస్తే ఏ ఉద్యోగస్తుడైనా మీరు కదిలించండి, మాకు కనీసం 1వ తారీఖున జీతాలు ఇస్తే చాలు అనే పరిస్థితికి ఈ రోజు ఉద్యోగస్తులందరూ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఉద్యోగస్తుల నాయకులు కూడా ఈ రోజు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తా ఉన్నారు. ఒక దశలో మేము పోరాటం చేస్తామనో, మేము అల్టిమేటం ఇస్తామనో, మేము సమ్మె చేస్తామనో, ఇక నుంచి కుదరదని చెప్పి మాట్లాడేటువంటి ఉద్యోగ నాయకులు జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం తెలిసిన తర్వాత ఈ 4 ఏళ్ళు ఏదో మమ అన్నట్టుగా మేము నెట్టుకు రావాల్సిందే తప్ప, ఎక్కడైనా గట్టిగా మాట్లాడితే ఎక్కడ నా వ్యక్తిగతంగా మా మీద ఉక్కుపాదం పెడతాడో, లేకపోతే ఎక్కడ మా మీద కేసులు పెడతారో, ఎక్కడ మా పిల్లల యొక్క భవిష్యత్తు లేకుండా చేస్తారని భయపడేటువంటి పరిస్థితి ఉంది. ఒక రోజు నేను రోడ్డు మీద వెళ్తా ఉంటే ఇలాంటి విషయాలన్నీ మాట్లాడటానికి ఒక అతను నా దగ్గరకు వచ్చారు. సార్ మీరు మాణిక్యరావు గారే కదా, అటు ఇటు చూసుకుంటా ఉన్నాడు. ఏంటంటే ఎవరన్నా చూస్తారేమోనండి, రోడ్డు మీద ఎవరన్నా చూస్తారేనండి. నేను అంత అభద్రతా భావంలో ప్రజలు ఉన్నారని అర్థమవుతుంది. ఇందులో ఉద్యోగస్తులు ప్రజలు ఎటు అభద్రతా భావంలో మొన్నటిదాకా ఉన్నారు, ఈ రోజు చైతన్యంతో తెగించి రోడ్డు మీదకి వస్తా ఉన్నారు. కానీ ఉద్యోగస్తులు ఆ పరిస్థితి కూడా లేదు. ఉద్యోగస్తులకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు ఆ ఉద్యోగస్తుల్ని కూడా మభ్య పెడతా ఉన్నారు, వీళ్ళ పబ్బం తడుపుకుంటా ఉన్నారు. గట్టిగా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి అభద్రతా భావం ఉంది, అంతకు మించి వాళ్ళ గౌరవం లేదు. టీచర్స్ ని ఏ విధంగా చూశారు కదండి. టీచర్స్ మీద కోపంతో వాళ్ళని నిలబెట్టకపోవడం చోట నిలబెట్టడమే కాకుండా, రెండోది అసలు ఎన్నికలకి సంబంధించినటువంటి ప్రక్రియలో మీరు ఉండటానికే వీల్లేదు, మీరు చేయటానికే వీల్లేదని ఒక రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఎన్నికల ప్రక్రియకి సంబంధించిన వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకొని చేసింది, అది రెండో అంశం. నేను అనుకుంటా ఉన్నా ఎట్లా కట్ట ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలాన్ని మేము దాటితే చాలు, ఏదో ఒక పేరు మీద దాటితే చాలు అనే పద్ధతిలో ఉద్యోగుల యొక్క నాయకులు ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి డిమాండ్ సాధించేటువంటి విషయంలో కానీ, గట్టిగా పోరాట రూపం వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి కానీ, గట్టిగా వ్యతిరేకిస్తూ మాట్లాడేటువంటి పరిస్థితి కానీ ఉండదు. మీరు అన్నట్టు డిమాండ్లు పైది కిందకి, కిందది పైకి. జగన్మోహన్ రెడ్డి గారుగా నేను ఢిల్లీ వెళ్తే ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని, అమిత్ షాని మెడలు వంచుతున్నామని ఇక్కడ చెప్పి అక్కడికి వెళ్ళి ఆయన వినతి పత్రం ఏదైతే ఉంటుందో మొదటి పేరా చివరి పేరాగా, చివరి పేరా మధ్య పేరాగా మార్చేస్తున్నటువంటి అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఆ పద్ధతిలోనే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలకు ఉన్నటువంటి పరిస్థితి. ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి పోరాటాలు, ఒక పర్మనెంట్ ఉద్యోగస్తులు కానీ, టెంపరీ ఉద్యోగస్తులు కానీ, లేకపోతే అంగన్వాడీ టీచర్స్ కానీ, అంగన్వాడీలు కానీ అనేక మంది కూడా మేము చెప్పాము చాలా క్లియర్ గా. గతంలో మీకు ఏ గౌరవం అయితే ఉందో, ఏ ఉద్యోగ భద్రత అయితే ఉందో దానికి మించినటువంటిది చేసేటువంటి ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం, మీకు అండగా ఉంటామని చెప్పాము. వాళ్ళు కూడా ఈ 3 నెలలు ఎప్పుడు ముగుస్తాయి అని ఎదురు చూస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీశైలం గారు, శాంతి ప్రసాద్ గారు, జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల సమర యాత్ర
14వ తేదీ నుండి ఉభయ గోదావరి జిల్లాల టార్గెట్గా కొనసాగుతుందనేటటువంటి అంశం చర్చలోకి వచ్చింది. అసలు ఎలాంటి అంశాలపైన ఫోకస్ చేసేటటువంటి అవకాశం ఉంది? ఇది ఎన్నికలను ఉద్దేశంగానే ప్రయోగిస్తున్నటువంటి యాత్రగా మనం భావించుకోవచ్చా? శాంతిప్రసాద్ గారు ప్లీజ్. ఎన్నికలలో భాగంగానే ఈ యాత్ర సాగుతుందండి. ఎన్నికల ప్రచారానికి ఉంటుంది, ప్లస్ పార్టీ అంతర్గతంగా కూడాను చేయాల్సిన పనుల గురించి కూడా ఉంటుంది. అందుకనే ఆయన స్థానిక మేధావులని, స్థానికంగా ఉన్న సీనియర్ వ్యక్తులని కలవడానికి, ఎందుకంటే అక్కడక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి ఒకరోజు పూర్తిగా, అట్లాగే కార్యకర్తలు వీళ్ళందరికీ కూడా ఒకరోజు అట్లా కేటాయించుకుంటూ వెళ్తున్నాడు. ఇంకొక రోజు పూర్తిగా ప్రజలతో, ఆ నియోజకవర్గ ప్రజలతో. రేపు ప్రభుత్వం అనేది రాబోతే మా ప్రభుత్వము అంటే మేము తెలుగుదేశము భాజపా కలిపి ఉన్న ప్రభుత్వం రాకపోతే ఏం చేయాలనుకుంటున్నామో అని చెప్పబోతున్నాడు ఆయన. జగన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఏం చేయలేదో చెప్పబోతున్నాడు, ఏం చేసి ఉండాల్సిందో చెప్పబోతున్నాడు, మేమేం చేస్తామో మేము వస్తే అనేది కూడా చెప్పబోతున్నాడు. ఆ రకంగా ఇక నుంచి సభలు ఉంటాయి. ప్రజలకి మా యొక్క పొత్తు ప్రభుత్వాన్ని, ఈ 3 పార్టీల పొత్తు ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదిస్తే మేము ఏం చేయబోతాం రాబోయే 5 సంవత్సరాలు అనే దానికి ప్రజలకు విస్పష్టంగా చెప్పబోతున్నాడు. అంటే పొలిటికల్గా ఎంతోమంది జనసేన పార్టీ నాయకులు జనసేన అనే నిర్ణయం పైన ఎదురు చూస్తున్నారు. కానీ జనసేన పార్టీ ఉన్నతమైనటువంటి కమిటీ నుండి జన సైన్యాలకు వచ్చినటువంటి ఆదేశం పొత్తులపైన చర్చలు కానీ పొత్తులపైన వ్యాఖ్యలు కానీ చేయొద్దు అనేటటువంటి స్పష్టతమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎట్లా మరి క్యాడర్ ఎట్లా ప్రిపేర్ అవుతుంది, క్యాడర్ ఎట్లా సంసిద్ధం అవుతుంది? శాంతిప్రసాద్ గారు. అంటే ఈ మధ్య ఈ పొత్తు నిర్ణయం జరిగిన తర్వాత లోకేష్ గారి మాటలు కానీ, తర్వాత చింతకాల అయ్యన్న పాత్రుడు వాళ్ళ కుమారుడు సంబంధించిన వీడియోలు కానీ ఇట్లా కొన్ని బయటికి వచ్చాయి. ఇవన్నీ కూడా కొంత జన సైనికులకి కొంత ఇబ్బందికర వాతావరణం, ఒక రకంగా ఆగ్రహవేశాలు. తర్వాత మొన్న బుచ్చే చౌదరి గారు కూడా బీజేపీకి మాకు పొత్తు కుదరలేదనే మాట. ఇక్కడ ఒక విషయం అండి, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి భాజపా పెద్దలు కలిశారు. కలిసి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారో నువ్వు అప్పటి వరకు వెయిట్ చేయాలా. ఇప్పుడు పిల్లి మాణిక్యరావు గారు ఆయన చెప్తాడు, తొందరపడి మాట్లాడు. వాళ్ళ అధినేత నిర్ణయం ప్రకటించే వరకు ఆయన మాట్లాడు. కానీ బుచ్చే చౌదరి గారు ఎందుకు మాట్లాడాలా? అది కదా. ఇప్పుడు అందుకనే అది చూసిన తర్వాత మా అధినేత ఏమనంటే, మీరు జన సైనికులు దయచేసి పొత్తులకి ఇబ్బంది కలిగి రేపు రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే విధంగా మీరు ఆవేశాలు లోను కావద్దు. ఎవరన్నా ఏదైనా మాట్లాడితే సమ్మెను ప్రకటించండి. మీకు ఏదైనా ఇబ్బందికర వాతావరణం ఉంటే ఇదిగో పలానా వ్యక్తి మన పార్టీలో ఉన్నాడు, మీరు అతనికి మీ సందేశాన్ని పంపించండి, ఆ సందేశం నేరుగా నాకు వస్తుంది, అది సార్ట్ అవుట్ చేయాల్సిన విషయం అయితే నేను సార్ట్ అవుట్ చేస్తాను మిగతా వాళ్ళ మిత్రపక్షాలతో కూర్చొని అనే సందేశం ఇచ్చాడు తప్పితే అది ఒక లక్ష్మణ రేఖ గీశాడు. ఎందుకంటే మనం మిత్రులుగా ఉన్నప్పుడు మిత్రత్వంలో మళ్ళీ మనం దాన్ని ఏమంటామంటే వ్యతిరేక భావన చూడకూడదు, సంపూర్ణంగా ఉండాలి. ఆ సంపూర్ణ తత్వంతో మన ప్రజల ముందుకు వెళితేనే ప్రజలు నమ్ముతారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను, చాలా సీరియస్ అయిన విషయం. మేము కానీ తెలుగుదేశం కానీ భాజపా కానీ మేము అధినేతలుగా కూర్చొని పొత్తు అన్నంత మాత్రం ప్రజలు ఆశీర్వదించాలని రూలేదు. ప్రజలు ఎప్పుడు ఆశీర్వదిస్తారంటే మేము ముగ్గురము సంపూర్ణంగా మేము మమేకమయ్యాము, సిన్సియర్గా ఉన్నాము, రాష్ట్ర అభివృద్ధి కోసము ఇదిగో ఈ ప్రణాళికలతో మేము ఉన్నాము, ముందు ఈ ప్రణాళికలో మేము ఆచరించబోతున్నామని ప్రజలకు నమ్మకం కలిగిస్తే ఖచ్చితంగా ఆశీర్వాదం మాకు ఉంటుంది. లేకపోతే కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఒక విషయం అయితే చెప్తాను, తెలుగుదేశం ఓటు జనసేన ఓటు తెలుగుదేశానికి బదలాయింపు జరుగుతుంది. కానీ ఇంకొక ఓటు ఉంది, ఆ ఓటు ఇప్పుడు చాలా ప్రధానమైనది. తటస్థ ఓటు ఒకటి, తటస్థులది, అది దగ్గర 10% పైన ఉంటుంది. అలాగే వైసీపీ వ్యతిరేక ఓటు ఒకటి ఉంది, ఆ వైసీపీ వ్యతిరేక ఓటు కూడా క్యాష్ చేసుకోవాలి మేము. కాబట్టి మా మైత్రి ధర్మంలో ఎక్కడ పొరపచ్చాలు లేనట్లుగా ఒక గోడ కట్టినట్లుగా మేము ప్రజల ముందు స్పష్టంగా ఉండాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ రకమైన సందేశం జన సైనికులకు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అంతర్గతంగా తెలుగుదేశం నాయకులకు ఇచ్చుంటారు. భాజపా ఎట్లాగో అది వాళ్ళ అధిష్టానాన్ని బట్టి అది మాట్లాడుతుంది తప్పితే లోకల్ నాయకులు ఎవరు కూడా తుష్టీకరించి ఎవరిని మాట్లాడరు. అందే సత్యం గారు,
వైఎస్ షర్మిల గారి పొలిటికల్ కామెంట్స్ అనేటటువంటివి ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడే విధంగా ఉన్నాయని కొన్ని వ్యాఖ్యలు, కొన్ని చర్చలు జరుగుతున్నాయి. మీకున్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఎట్లా షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా తోడ్పడుతుంది? ఒక్క మాట అండి, ఉద్యోగస్తుల గురించి నా వంతు రాలేదు. ఒక్క మాట ఉద్యోగుల గురించి ఇది మాట్లాడతా. ఉద్యోగస్తుల విషయంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళని కార్నర్ చేసి కాంట్రాక్టు లేకపోతే అవుట్ సోర్సింగ్ ఇంకోటి అని చేసి ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఉపయోగించుకుంటున్నాయి తప్ప వాళ్ళ వేతనాలు పెంచమన్నప్పుడల్లా బడ్జెట్లో వాళ్ళ వేతనాలకు 30% పోతున్నాయి, 35% పోతున్నాయి నెగటివ్ స్టేట్మెంట్స్ ఇస్తారు. నేనేమంటే ముఖ్యమంత్రి జీతం, మంత్రుల జీతం, ఎమ్మెల్యేల జీతాలు కలిపి దాన్ని పాలనా వ్యయం అని పిలవాలి. ఉద్యోగస్తులు ఒంటరి చేసి ప్రభుత్వ సలహాదారులను మర్చిపోతున్నారు. మీరు ప్రభుత్వ సలహాదారులను కూడా యాడ్ చేసుకోవాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత మంది సలహాదారులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నారు. తర్వాత 0 నుంచి 1% ఈ మధ్య గ్రోత్ రేట్ ఇచ్చారు. వాళ్ళ రియల్ వేజ్ గ్రోత్ 0 నుంచి 1%. మన నాయకులు ఏమో జీడిపి 7% పెరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి 12% జరుగుతుంది చెప్తారు. ఉద్యోగాల వేతనాలేమో 0 నుంచి 1% పెరుగుతున్నాయి. మరి జీడిపిలో జిఎస్డిపిలో వాళ్ళ వాటా పెంచాలి కదా, ఎందుకు రాదు వాళ్ళ వాటా? వాళ్ళు ఒంటరి చేసి దెబ్బ కొట్టేందుకు బడ్జెట్ ఎంత పోతుంది అంత పోతుందని ప్రచారం చేస్తారు. అది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి జీతం కూడా కలిపి లెక్క కట్టి దాన్ని అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ అని పిలవాలి. ఇది నా సూచన ఒకటి. రెండోది, షర్మిల చేసేటువంటి విమర్శలు అది జగన్కి వ్యతిరేకంగా లేకపోతే ఇంకొకరికి వ్యతిరేకంగా కాదు. అది కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడానికి ఆమెను పంపారు. కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడానికి ఏ విధమైనటువంటి వాదనలు చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎసెట్ అవుతుందో ఆ విధంగానే ఆవిడ మాట్లాడుతున్నారు. తర్వాత రెండోది, ఆవిడ ఇప్పుడు షర్మిల రాజశేఖర రెడ్డి బిడ్డ కాదు, కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు. కాబట్టి పిసిసి అధ్యక్షురాలు ఏఐసిసి యొక్క గైడ్ లైన్స్ ఉంటే ఆ ప్రకారం మాట్లాడుతుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్వైవ్ కావాలంటే, కాంగ్రెస్ సస్టైన్ కావాలంటే ఖచ్చితంగా దాని వారసత్వం ఉన్నటువంటి డిఎన్ఏ ఉన్నటువంటి జగన్ విమర్శించకపోతే వాళ్ళ వాటా వాళ్ళకు రాదు, కాంగ్రెస్ ఓటింగ్ శాతం రాదు. కాబట్టి వాళ్ళ జగన్ మీద కాన్సన్ట్రేషన్ తప్ప వ్యక్తిగత పగలు అవన్నీ మైనస్. కానీ వాళ్ళ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రమే షర్మిల మాట్లాడుతుంది అనుకుంటున్నాను నేను. దీంట్లో షర్మిలను 0 చేస్తే జగన్కి అడ్వాంటేజ్. అలా 0 చేయడానికి రోజాని ఇతరులను ప్రయోగిస్తున్నారు. ఏది షర్మిలని 0 చేస్తే వైసీపీ లాభపడుతుంది. షర్మిల 5%, 10% ఇతరులతోటి పొత్తు పెట్టుకొని చీలిస్తే అది జగన్కు నష్టపడుతుంది. కాబట్టి షర్మిల్ని ఇవాళ తెలుగుదేశం జనసేనను చెక్ చేయడానికి ఎంత ప్రయత్నిస్తో అంతకు మించి షర్మిల్ని చెక్ చేయడానికి ఇవాళ కాంగ్రెస్ అది వైసీపీ ప్రభుత్వం కానీ జగన్ కానీ ప్రయత్నించేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ అందసత్యం గారు. థ్యాంక్ యూ.